మద్యం పాలసీపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఓపెన్ అయ్యాయని వైసీపీ ఎమ్మెల్సీ వదూరు కళ్యాణి ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి కొల్లు గత వైసీపీ ప్రభుత్వమే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, బార్లను నిర్వహించిందని ఎద్దేవా చేశారు. ఏకంగా డిస్టిలరీలను తమ గుప్పెట్లో పెట్టుకొని నాసిరకం మద్యం బ్రాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపులు, నాన్ డ్యూటీ లిక్కర్పై ఉక్కుపాదం మోపడం వల్లే మద్యం అమ్మకాలు పెరిగాయని స్పష్టం చేశారు. చాలా స్ట్రిక్ట్గా, ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష దాదాపు 66,967 అంటే అప్పుడు నడిపిందేమో ప్రభుత్వం నడిపింది షాప్స్, ఇప్పుడు ప్రైవేట్కి ఇచ్చాం. ప్రభుత్వం నడిపినప్పుడే 66,967 కేసులు బెల్ట్ షాపులు అనేది నామినల్గా వాళ్ళు చేసినటువంటి దాంట్లోనే 66,000. అట్లాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అధ్యక్ష 30,536 కేసులు. అంటే నాన్ డ్యూటీ పెయిడ్ ట్యాక్సెస్ కట్టకుండా, రాష్ట్రానికి ట్యాక్సెస్ కట్టకుండా వచ్చినాయి. ఇప్పుడు మేడం గారు అడుగుతున్నారు కదా రెవెన్యూ ఎందుకు మన సేల్స్ ఎలా పెరిగినాయని. అవి కంట్రోల్ చేయడం వల్ల సేల్స్ పెరిగినాయి అమ్మా. ఇవి రాష్ట్రంలో ఇదంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. కొన్ని కంపెనీలు డిస్టిలరీస్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ డిస్టిలరీస్కి ఏదైతే షాప్స్, గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన లిక్కర్ మాత్రం అక్కడ అవైలబిలిటీ పెట్టేవాడు. అలాగే రేట్లు అధ్యక్ష విపరీతంగా రేట్లు పెంచేశారు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ రేట్లు పెంచారో ఇల్సిట్ లిక్కర్కి, అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి వీళ్ళంతా కూడా డైవర్ట్ అయిపోయారు అధ్యక్ష. వీళ్ళు కొన్ని మండలాల్లో అయితే అసలు షాపులే పెట్టలేదు అధ్యక్ష. కేవలం బెల్ట్ షాపులు నడుపుకోవడం కోసం, వాళ్ళ కార్యకర్తలు నడుపుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆరోగ్యాలు పోయినాయి అధ్యక్ష. మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే దాదాపు 2012% ఈ దీనివల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కానీ, వాళ్ళు ఎడిక్షన్ అవడం వల్ల కానీ లివర్ కానీ, బ్రెయిన్ కానీ, క్యాన్సర్ కానీ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ఇలా చెప్పాలంటే చాలా 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 దారుణాలు చేశారు అధ్యక్ష. 100% డిజిటల్ పేమెంట్స్ అనేది పెట్టమని అధ్యక్ష. గతంలో డిజిటల్ పేమెంట్స్ లేవు. దాదాపు 99 లక్షల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అధ్యక్ష. కానీ ఇప్పుడు అన్ని షాప్స్లో కూడా మొత్తం కూడా 100% కూడా డిజిటల్ పేమెంట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల దాదాపు 35% అర్బన్ ఏరియాలో డిజిటలైజేషన్ పేమెంట్స్ చేస్తున్నారు. రూరల్ అయితే దాదాపు 15% డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి అధ్యక్ష. తాగే వాళ్ళని గ్రాడ్యువల్గా మనం మార్చాలి, కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారాక వాళ్ళే చెప్పారు అధ్యక్ష, మద్య నిషేధం చేస్తామని. ఎక్కడ ఉంది మద్య నిషేధం? చేశారా 5 ఏళ్ళలో? మీరు మాట్లాడి మీ నాయకుడి దగ్గర మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడారు మీ నాయకుడితో? అసలు మాట్లాడే అర్హత వీళ్ళకుందా? మద్యం మీద మాట్లాడే అర్హత మీకు లేదు, మీ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఏం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష. దశల వారీగా మారుస్తానన్నారు. దశల వారీగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. దీన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పమన్నాను అధ్యక్ష.